అబ్బాయికి 18 ఏళ్లు, అమ్మాయికి 20 ఏళ్లు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు, జీవితాంతం కలిసుండాలనుకున్నారు. ఇంతలో కాలం కన్నెర చేసింది. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని ఇద్దరికి భయం మొదలైంది. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి 2 కుటుంబాల్లో కడుపు కోతను మిగిల్చారు. ఇల్లందుకుంట మండలం రాచపల్లికి చెందిన రాహుల్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం శ్వేత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరనే భయంతో గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఆ 2 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. అబ్బాయికి 18 ఏళ్లు, అమ్మాయికి 20 ఏళ్లు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు, జీవితాంతం కలిసుండాలనుకున్నారు. ఇంతలో కాలం కన్నెర చేసింది. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని ఇద్దరికి భయం మొదలైంది. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి 2 కుటుంబాల్లో కడుపు కోతను మిగిల్చారు. ఇల్లందుకుంట మండలం రాచపల్లికి చెందిన రాహుల్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం శ్వేత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరనే భయంతో గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఆ 2 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.